అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో నేను కుండీల్లో పెట్టిన నల్లేరు పచ్చడి చేస్తున్నాను. ఇక చూడండి, ఇవి కుండీల్లో పెట్టినవి. అవి కట్ చేసి నేను చూపించలేదు మీకు. ఎందుకు చూపించలేదంటే, కట్ చేసినవి ఇది లాస్ట్ వీక్కే 4-5 రోజుల క్రింద, లాస్ట్ వీక్ కాదు 4-5 రోజుల క్రిందట ఇవి కట్ చేశాను. ఎందుకంటే కుండీల్లో పెరిగినాయి. ఇవి అలా వదిలేసేస్తే మాకు విపరీతమైన కోతులు ఉంటాయి. ఆ కోతులు తీసేసుకొని పీకేసుకొని తినేస్తాయి. అందుకని నేను మొన్న 4 రోజుల క్రిందట ఇవన్నీ కట్ చేసి ఇవి అలా పీసులుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అందుకని అది చూపించలేదు మీకు. ఈరోజు ఇది పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఎలా అంటే, ఇప్పుడు ఇదేంటంటే అండి, ఫస్ట్ ఇదిగో ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఈ 4 వైపుల నుంచి ఇవి తీసేయాలి. ములక్కాయ కాడకి ఎలా పీసులు వస్తాయో అది అలా అలా ఇదిగో చూసారా. కంపల్సరీగా దీనికి మనం చేతులకి కొబ్బరి నూనె రాసుకోవాలి. లేదంటే మంట కాదు, దురద వస్తుంది, బాగా దురద వస్తుంది. ఇలా 4 వైపులా కూడా మనం ములక్కాయ కాడకి ఎలా వస్తుందో పీసు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఈ ముక్కలన్నీ కూడా అలా తీసుకోవాలి. ముక్కలన్నీ కూడా నేను అలా తీసిన తర్వాత పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. ఒకటేంటంటే, అందరూ వేరు రకరకాల స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో, ఏ స్టైల్లో ఎవరు ఎలా చేసినా దీంట్లో కంపల్సరీగా జీలకర్ర ధనియాలు అనేది కంపల్సరీగా ఉండాలి. కొంతమంది ఏమో ధనియాలు స్కిప్ చేస్తారు, నేనైతే వేస్తాను. ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? ఓకే, ఇదిగోండి గైస్, తీసాను చూడండి. దీంట్లో ఇదిగో ఇలా తీసాను పీసు. ఈ పీసు ఎందుకు తీయాలి అంటే, ఇది ఇలా వస్తుంది అనమాట ములక్కాయ ముక్కలు. మీకు ఆయిల్ రాసుకోవాలని చెప్పాను కదా, ఎందుకు ఆయిల్ రాసుకోవాలని. ఈ పీసు తీసేటప్పుడు జిగురు వస్తుంది ముక్కకి. ఇదిగో దీనికి ఇట్లా ముక్కకి జిగురు వస్తుంది. ఆ జిగురే దురద వస్తుంది అనమాట. అందుకని కంపల్సరీగా ఇది పీసు తీసేటప్పుడు కొబ్బరి నూనె కానీ, కొబ్బరి నూనె కాదు, మంచి నూనె రాసుకోవాలి. ఈ పీసు పారేసేయటమే. తర్వాత ఇది చాలా మంచిదండి నల్లేరు. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది, బాగా కంపల మీద ఎక్కువగా ఉండేది ఇది వరకటి రోజుల్లో. ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు. అందుకని చాలామంది కుండీల్లో పెట్టుకొని పెంచుకుంటున్నారు. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, లేడీస్కి ఇంకా మంచిది, చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు రాదట. లేడీస్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల క్యూర్ అవుతుంది అని చెప్పని అంటారు. అందుకని ఇప్పుడు అందరూ కుండీల్లో పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నారు. కుండీల్లో ఇదేంటంటే, తీసుకొచ్చి దీనికి ఏర్ లేకపోయినా సరే కుండీల్లో పెడితే చక్కగా అది ఏర్ పోసుకోవటానికి టైం పడుతుంది. ఏర్ పోసుకున్న తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గా ఇది ఎదుగుతుంది అనమాట. కోతులు ఉన్న చోట అయితే దీన్ని కాపాడుకోవటం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని నేను లాస్ట్ 4 days బ్యాకే ఇవి కట్ చేసేసి ఎందుకైనా మంచిదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. దీనికి ఏంటంటే, దీనికి కొలతలు ఏమీ ఉండవండి. నల్లేరుని బట్టి మన ఇష్టం. మన మిరపకాయలు ఇగో నేనైతే మిరపకాయలు వేసాను. తర్వాత టమాటాలు 2 వేస్తున్నాను నేను. చాలామంది టమాటాలు వేయరు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను టమాటా వేస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తుంది పచ్చడి. మనం ఒక్కలమే కాకుండా నేనైతే క్యారేజీలో పట్టుకెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మందికి వచ్చేలా పట్టుకెళ్తాం. మేము ఒక 6-7 భోజనం మేట్స్ ఉంటాం కాబట్టి అందరం షేర్ చేసుకోవచ్చని కొంచెం ఎక్కువ పట్టుకెళ్తా. ఇది చూడండి, ఎవరు వేసినా ధనియాలు, జీలకర్ర, ఈ మెంతులు, కొంచెం పచ్చెనగపప్పు. ధనియాలు అయిపోయినా పర్వాలేదు, చాలామంది వేయరు, నేను వేస్తాను. చింతపండు కంపల్సరీ అండి. నల్లేరు పచ్చడికి చింతపండు అనేది కంపల్సరీగా ఉండాలి. టమాటా అనేది ఎవరిష్టం వాళ్ళదే. ఎవరిష్టం వచ్చినట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చింతపండు అనేది మాత్రం కంపల్సరీ. టమాటా అనేది ఆప్షన్, వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఈ టమాటా వేస్తే చింతపండు కొంచెం తగ్గించేసుకోవచ్చు, కొద్దిగా గ్యాస్ అవి ఫామ్ అవ్వకుండా ఎసిడిటీ రాకుండా ఉంటుందన్నమాట. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పారేసేసేయటం, ఇంకా పారేసుకోవచ్చు. అది ఇంకా చూసారా గైస్, వేగిపోయింది. ఇది తీసేసుకోవచ్చు. టమాటాలు మగ్గటం కోసం కొంచెం సాల్ట్,
త్వరగా మగ్గుతాయి. చూడండి మగ్గిపోయింది, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పచ్చడికి మధ్యలోనే ఈ వాటర్ కొంచెం పోసుకుంటానండి. ఎందుకంటే పచ్చడి చేసేటప్పుడు మనకి పచ్చడి పలసగా అవ్వాలంటే కొంచెం వాటర్ కలపాలి. ఆ వాటర్ చన్నీళ్ళు కలిపే కంటే ఇలా మొక్కల్లో పోసిన వాటరే వేడిగా ఉంటాయి. వేడిగా దాంట్లో ముక్కలతో మగ్గుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. మనం అప్పటికప్పుడు బిందెల్లో ఉంచి పోసే కంటే ఇలా ముక్కలతో మగ్గిన వాటరే పోసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది. నిల్వ అంటే ఎన్ని రోజులు, 4-5 రోజులు ఉంటుంది కదా, ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ వాటర్ కొంచెం మగ్గిన తర్వాత తీసేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. చూసారా, వాటర్ చక్కగా ఇరిగిపోయినాయి. ఈ వాటర్ మనకి పచ్చట్లో కలుపుకోవటంగా సరిపోతుంది అన్నమాట. ఇంకా తీసేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే అరగంట ముందే రోలు గడపెట్టుకున్నాను పొడిగా ఉండటం కోసం, ఆరిపోవాలని. సాల్ట్, చూడండి. ఇదిగండి, నేను వాటర్ ఎక్కువ పోయాలని చెప్పాను. ఎందుకన్నానో తెలుసా? ఇది ఇప్పుడు ఆ పచ్చడి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇలాంటప్పుడు ఈ వాటర్ కొంచెం ఇందుట్లో వాటర్ వేసుకుంటే మనకి పచ్చడి వేరే నీళ్ళు పోయకోకుండా లూజ్గా అవుతుంది అనమాట. చూసారా, వాటర్ చక్కగా సరిపోయింది. ఎవరో నీళ్ళు. అదిగోండి గ్యాస్ అయిపోయింది పచ్చడి. ఇప్పుడు తీస్తాను ఇక. ఇదిగోండి గ్యాస్ రెడీ అయింది పచ్చడి. చక్కగా చాలా బాగుంటుంది, మంచిది. అందరూ చక్కగా చేసుకొని తినండి. చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తిట్టకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి.